వెల్కమ్ టు షవర్స్ ఆఫ్ బ్లెస్సింగ్. దేవుని కృపలో భద్రపరచబడి నూతన దినములో ప్రవేశించాం. ఈనాటి దేవుని వాగ్దానం, నా యొద్దకు వచ్చువానిని నేనెంత మాత్రము బయటికి త్రోసివేయను. హూ ఎవర్ కమ్స్ టు మీ ఐ విల్ నెవర్ డ్రైవ్ అవే. యోహాను సువార్త 6వ అధ్యాయం 37వ వచనం. ప్రైజ్ గాడ్. ఈ నూతన దినములు దేవుడు మీ కొరకు సిద్ధపరిచిన ప్రతి దీవెన ఆకాశపు వాకిలి విప్పి మీ మీద కృమ్మరించునుగాక. మరి ఒక నూతన దినాన్ని ఆరంభిస్తున్న నేపథ్యములో ప్రేమ కలిగిన వాగ్దానము ద్వారా దేవుడు మనల్ని దర్శిస్తూ ఉన్నాడు. కనికర సంపన్నుడైనటువంటి దేవుడు మన ఎడల ఎంతో ప్రేమతో మాట్లాడుతున్న మాట ఇది. ఆయన యొద్దకు వచ్చిన ప్రతి ఒక్కరిని ఎంతో ప్రేమతో హత్తుకుంటాడు ఆయన. నువ్వు ఏ స్థితిలో ఉన్నప్పటికీ, దీనస్థితిలో ఉన్నా, బలహీనమైన పరిస్థితిలో ఉన్నా, సమస్తమును కోల్పోయి అస్తవ్యస్తమైన స్థితిలో ఉన్నా, అదేదైనా కావచ్చు, నీ పై రూపాన్ని లక్ష్యపెట్టే దేవుడు కాదు ఆయన. నీ హృదయాన్ని లక్ష్యపెట్టువాడు. ఆయన వద్దనే మనకు శాంతి సమాధానం దొరుకుతుంది. ఎవరు ఎక్కడ దొరకని శాంతి, ఎవరు ఇవ్వలేనటువంటి శాంతి సమాధానం ఆయన నీకు అనుగ్రహించగలడు. మన అనుభవాల్లో పరిస్థితుల రీత్యా అవసరపడి నువ్వు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు, ఎవరి దగ్గరికైనా వెళ్ళినప్పుడు, నీ స్థితిని బట్టి నిన్నెవరూ చేర్చుకోలేదా? దిగులు చెందొద్దు. ఎవరు విడిచినా విడువని ఎడబాయని దేవుడు నీకున్నాడు, నీతో పాటు ఉన్నాడు. ధైర్యము తెచ్చుకో. ఎంతకాలం ఇంకా లోకము వైపు, దాని ఆశల వైపు నువ్వు చూస్తూ ఉంటావు, తిరుగులాడుతూ ఉంటావు. నీకు కలిగినటువంటి నిరాశలు, నిస్పృహలు, అవమానాలు ఇక చాలు. ఆయన వైపు నీ మనసు తిప్పుకోవటానికి సిద్ధపడగలవా? ఆయన దగ్గరకు వచ్చువాడు గొప్ప ఆశీర్వాదం పొందుతాడు. ఆయన జీవము గనుక ఏమాత్రమును వాడు ఆకలిగొనడు. ఆయన యందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వాడు ఎప్పుడూ దప్పిగొనడని లేఖనం మాట్లాడుతుంది. అంత మాత్రమే కాదు సుమా, నిన్ను ఆయన ఏర్పరచుకొని తలగా ఉంచుతానని నీకు వాగ్దానము చేసిన గొప్ప దేవుడు. ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, నువ్వెవరివైనా కావచ్చు, నీ పరిస్థితి ఎలాంటిదైనా కావచ్చు, నీ చుట్టూ ఇరుకులు, ఇబ్బందులు నిండి ఉండొచ్చు, అనేకమైనటువంటి తలంపులు నిన్ను కలవరపెడుతూ ఉండొచ్చు. కానీ వీటన్నిటి మధ్య ఒక్కసారి ఆయన చేసిన మేలులు జ్ఞాపకం చేసుకో. ఆయన చేసిన ఆశ్చర్య కార్యాలు ఒక్కసారి తలంచుకో. ఎంతో మందికి లేనటువంటి ధన్యత ఈ నూతన దినమనే ఆశీర్వాదము నీకు అనుగ్రహించాడు. ఆయన కనుదృష్టి నీ మీద ఉంది. నీ చుట్టూ ఆయన కృపాకంచి కావలి ఉంచాడు. ఇంకా నమ్మిక లేకుండా ఉన్నావా? ఈ క్షేమం, ఈ సమస్తం కేవలం ఆయన ప్రేమ వలన కలిగినవే కదా. ధైర్యము తెచ్చుకో. నీ పరిస్థితుల వైపు చూడొద్దు, నిందించే లోకము వైపు చూడొద్దు. నీ మనస్సును ఆయన వైపు త్రిప్పుకో. ఆయన దగ్గరకు రా. ఆయన సన్నిధిలో నీ హృదయాన్ని కృమ్మరించు. నువ్వెన్నడూ అనుభవించినటువంటి శాంతి సమాధానం నీవు పొందుకోగలుగుతావు. లేఖనం అంటుంది, మీరు దేవుని దగ్గరకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. నీ మొదటి అడుగు విశ్వాసముతో మనఃపూర్వకముగా ఆయన వైపు నువ్వు వేయి. ఆయన నీ వైపు 10 అడుగులు వేస్తాడు. నిన్ను హత్తుకొని, నిన్నుగా అంగీకరించి నిన్ను బలపరిచే దేవుడు ఆయన. ఇంకెందుకు దిగులు చెందుతూ ఉన్నావు? నీ భారం, నీ చింత యావత్తు
ఆయనకి అప్పచెప్పు. ఆయన నమ్ముకో. నీ కార్యం సంపూర్తిగా నెరవేర్చువాడు ఆయన. ఈ నూతన దినములో ఈ గొప్ప ఆశీర్వాదము స్వతంత్రించుకునేలాగున సిద్ధపడి ఆయన వైపు చూస్తూ ప్రార్థనాపూర్వకముగా దినాన్ని ఆరంభిద్దామా? ప్రార్థించుకుందాం. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడమైన మా యేసయ్య, మీకు వందనాలు. అద్భుతమైన వాగ్దానము ద్వారా మమ్మల్ని ఆదరించారు. అనేక పరిస్థితుల చేత మేము కృంగి ఉన్న నేపథ్యములో నీ దగ్గరకు వచ్చు వారిని నువ్వెంత మాత్రము బయటకు త్రోసివేసే దేవుడు కావని మాతో మాట్లాడావు. లోకరీత్యా మేము అనేక పరిస్థితుల్లో అవసరపడి వెళ్ళినప్పుడు మమ్మల్ని చేర్చుకునే పరిస్థితి లేకపోయింది. నీ కనికరము, నీ ప్రేమ మమ్మల్ని ఎంతో ఆదరించి బలపరిచింది. ఈ గొప్ప దీవెన నిత్యము మా జీవితాల్లో కలిగి ఉండులాగున మమ్మల్ని సిద్ధపరిచి బలపరిచి మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందమని యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.